అందరికీ నమస్కారం. నేను మీ పోరూరి మారుతి కిరణ్. జీవితం అన్న తర్వాత తీసుకోవటమే కాదు కదండి, ఇస్తూ ఉండాలి కదా. నిజంగా మనం ఇవ్వాల్సినంత ఇస్తున్నామా? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. నా ఉద్దేశంలో చాలామంది సొసైటీ నుంచి ఎక్కువ తీసుకుంటున్నారు, తక్కువ ఇస్తున్నారు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవ్వాలన్న ఆలోచన చాలా తక్కువగా చేస్తున్నారు. నేను, నాది, నా కుటుంబం అనే ఆలోచనకే ప్రాముఖ్యత ఇస్తున్నారండి. ఇక దైనందిన జీవితానికి కనుక వచ్చినట్లయితే ఉద్యోగము, ఇల్లు, టీవీ చూడటం, వార్తాపత్రిక చదవటం, షాప్కి వెళ్ళటం, లేకపోతే కూరగాయల మండికి వెళ్ళటం. దీంతోనే చాలామంది సరిపుచ్చేసుకుంటున్నారండి రోజువారీ జీవితాన్ని. సొసైటీ లేకపోతే మనం బతకలేం కదా. నిజంగా చెప్పాలి అంటే సొసైటీ అనే వృక్షపు నీడలో సేద తీరుతున్నాము, పండ్లు కూడా కోసుకుంటున్నాము, కొమ్మలు కూడా నరుక్కుంటున్నాము, కానీ చెమ్మడి నీళ్లు పోస్తున్నామా? ఆలోచించాలండి. అందరూ అని నేను అంటలేదు, చాలామంది అని అంటున్నాను నేను. సొసైటీ లేకపోతే మనల్ని ఇవ్వండి. కాబట్టి సొసైటీ మనకు శ్రీరామ రక్ష. మరి తృణమో ఫణమో సమర్పించుకోవాలిగా. మనం సమర్పిస్తున్నామా? అంటే లాభాపేక్ష లేకుండా మనం ఏదన్నా చేస్తున్నామా సొసైటీకి? అంటే సొసైటీ అంటే మళ్ళీ మన తోటి మిత్రులు, సహచరులు, మా మాటకు వస్తే బంధువులు కూడా కదండి. సొసైటీలోనే ఉంటూ సొసైటీ గురించి చాలా తక్కువ ఆలోచిస్తే మరి ఇది సంకుచితంగా ఇంకేంటి. ఒకటండి, బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే కదా మనం తీసుకోగలిగేది. దీన్ని కొంచెం స్పిరిచువల్ టచ్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సొసైటీ బ్యాంక్ అండి, గుడి ఏటీఎం. సమాజానికి నువ్వు ఎంత సేవ చేస్తే ఆ అందించే సహాయమే మీ బ్యాంక్ బ్యాలెన్స్. అలా సేవలో మునిగిపోయి అలిసిపోయినప్పుడు గుడికి వెళ్ళి ప్రేరణ పొందాలండి. మరింత సేవ చేయడానికి నాకు శక్తినివ్వు స్వామి అని ప్రార్థించాలి. అంటే ఇందాక నేను చెప్పాను కదా, గుడి ఏటీఎం అని. సమాజంలో మీ వంతుగా కనుక సేవ చేస్తే తప్ప గుడి అనే ఏటీఎంకి వెళ్ళి నాకు మళ్ళీ శక్తిని ప్రసాదించు స్వామి అని అడగడానికి అర్హత ఉందండి, లేకపోతే లేదు. అంటే గుడి అనేది అడుగు తినే స్థలం కాదండి, ప్రేరణ పొందే స్థలం. ఓ భగవంతుడా, ఈ సంపద అంతా నీదే, ఈ మేధస్సు నీదే, ఈ పరిజ్ఞానం నీదే. ఈరోజు నేను గుడికి వచ్చి నీ దగ్గర నిలబడి మనస్ఫూర్తిగా, ఓ భగవంతుడా, నాకు మరింత సమాజానికి సేవ చేసే శక్తి నీవు స్వామి అనడానికి ఇవ్వవలసిన ఆలోచన కూడా నీదే అని చెప్పేసి నిజంగా త్రికరణ శుద్ధిగా మనం మొక్కుంటున్నామండి. ఆలోచించండి. నేను తరచుగా చెప్తూ ఉంటాను, ఒక కొటేషన్ మళ్ళీ చెప్తున్నాను. ఏ బేబీ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అని చెప్పేసి. అంటే నలుగురితో కలిసి పని చేయమని భగవంతుడు తన ప్రణాళిక కోసం మనల్ని ఇక్కడికి పంపించినప్పుడు మరి సాటి మనుషుల గురించి మనం ఆలోచిస్తున్నామా? సేవ చేయాలన్న ఆలోచన మనకు వస్తున్నదా? నేను ఎవరికి సేవ చేయను, మంచిదే. కాకపోతే ఏదో ఒక రోజున ఒంటరివాడు అయిపోతామండి.
కష్టంలో పడిపోతాం. కష్టాల్లో కల్లా అతిపెద్ద కష్టం ఏంటంటే, మన కష్టం వచ్చినప్పుడు ఇది నా కష్టము అని చెప్పుకోవడానికి ఎవరు లేని పరిస్థితి అండి. అంతకంటే దుర్భర పరిస్థితి ఇంకొకటి లేదండి. పుట్టేటప్పుడు చిన్న కుటుంబంతో వచ్చాము, కానీ వెళ్ళేటప్పుడు వసుధైక కుటుంబకం నీ గురించి దిగులు చెందాలండి. నువ్వు సామాన్యుడిగా చనిపోకూడదు, సేవా తత్పరుడిగా మరణించాలి. నువ్వు మరణించిన రోజు కనీసం కొన్ని కుటుంబాలైనా దిగులుతో దుఃఖంతో అన్నం ముట్టకూడదండి. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి రాదండి. అన్ని జీవులతో పాటు మనం కూడాను ఈ భూమి మీదకి వస్తున్నాం, కొంతకాలం ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ భూమి మనది కాదు. మనం అనుకుంటూ ఉంటాం ఈ 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి నాదే అని చెప్పేసి. భూమి నవ్వుతుందండి. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే భూమి ఒకటే చెప్తుంది, మీ ముత్తాత ఇదే మాట అన్నాడు, నీ తాత ఇదే మాట అన్నాడు, నీ తండ్రి ఇదే మాట అన్నాడు, నువ్వు కూడా ఇదే మాట అంటున్నావు అని చెప్పేసి. కాబట్టి ఈ భూమి మనది కాదు అంటర్లో ఉద్దేశం ఏంటంటే, మనకి ఉపయోగపడటానికి భగవంతుడు ఇచ్చిన ఒక నివాస స్థలం అండి. అది కూడా టెంపరీగానే, ఎల్లకాలం ఉండం కదా. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం పే చేసే రెంట్ కనుక ఏమన్నా ఉంది అంటే అది మనం ఇతరులకు చేసే సేవండి, అంతే, అంతకంటే ఏమి కాదండి. ఒక మహాజ్ఞాని ఒక చోట ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇవ్వటంలో నాకు తెలిసిన ఆనందాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే ఏ రోజు నువ్వు ఒంటరిగా భోజనం చేయవు అని అన్నాడండి. ఎంత మాట అండి! ఇవ్వడంలో ఉన్న గొప్పతనాన్ని ఎంత గొప్పగా చెప్పాడండి. బతకడానికి తీసుకో, కానీ జీవించడానికి ఇవ్వు. ఇతరుల మనసుల్లో నిలబడిపోవడానికి ఇవ్వండి. సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదగడానికి మార్గం ఏదన్నా ఉందంటే అదొక్కటేనండి. నువ్వు మనస్ఫూర్తిగా ఇతరులను ప్రేమించటమే. ఇక్కడ రూజ్వెల్ట్ ఒక మాట అంటాడండి, ఈ దేశం నివాసయోగ్యంగా ఉండటం అనేది ఎటువంటిదంటే ఇది ప్రతి పౌరుడి బాధ్యత, ఇది ప్రతి పౌరుడి చేతిలో ఉంది అని అంటాడండి. అలాగే ఈ మధ్య ఎప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యాన్ని కొంచెం చదివాను. దాంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక మాట అంటాడండి, నేను నిద్రపోయాను, అద్భుతమైన కల విన్నాను, ఆ కళలో నాతో పాటు అందరూ సంతోషంగా ఉన్నారు, లేచిన తర్వాత నాకు అర్థమైంది ఈ నా సంతోషానికి ఇతరుల సంతోషానికి కారణం ఏంటని చెప్పేసి. అదే నేను ఇతరులకు చేస్తున్న సేవే కదా అని చెప్పేసి. ఎంత గొప్ప మాట అన్నాడండి. ఒక కఠోరమైన వాస్తవాన్ని నేను చెప్తానండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచం మిమ్మల్ని 1000 కళ్ళతో నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా నిన్ను పలకరించలేదు అంటే అది నీ తప్పే. చాలామంది ప్రతిదానికి ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు, సమాజాన్ని నిందిస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకంటే ముందే ఈ ప్రపంచం కానీ సమాజం కానీ ఉందండి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, అదేంటంటే వాంట్ టు కీప్ క్రైస్ట్ ఇన్ క్రిస్టమస్. జాగ్రత్తగా గమనించండి, వాంట్ టు కీప్ క్రైస్ట్ ఇన్ క్రిస్టమస్, దెన్ ఫీడ్ ద హంగ్రీ, క్లాత్ ది నీడీ, క్లాత్ ది నేకెడ్ అన్నారు, క్లాత్ ది నేకెడ్, ఫర్గివ్ ది గిల్టీ,
వెల్కమ్ ది అన్వాంటెడ్ అండ్ కేర్ ఫర్ ఆల్. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒకసారి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడాను తన ఉపన్యాసంలో ఒక అద్భుతమైన విషయం చెప్పాడండి. అదేంటంటే, ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి ఒక ధనవంతుడు అన్నట్ట, నేను ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాను, ఆ వ్యక్తికి సహాయాన్ని నిలిపివేస్తే నాకు ఏమన్నా అవుతుందా అని. వెంటనే ప్రీస్ట్ అన్నట్ట, కొంచెం రివర్స్లో ఆలోచించు, నువ్వు అతనికి సహాయం చేస్తూ పోతే అతనికి ఏమవుతుంది అని అన్నట్ట. వెంటనే ఆ వ్యక్తి మేలు జరుగుతుంది అన్నట్ట. ప్రీస్ట్ నవ్వి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా ఇప్పుడు అని అన్నట్ట. దొరికింది స్వామి, ఇతరులకు సహాయం చేస్తూ పోతే నాకు కూడా మేలు జరుగుతుందని అని చెప్పేసి. కొన్ని కాన్సెప్ట్స్ చాలా చిన్నగా ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇంకో కొటేషన్, అదేంటంటే, ఎ రిచ్ మ్యాన్ వితౌట్ చారిటీ ఈజ్ ఎ రోగ్ అండ్ పర్హాప్స్ ఇట్ వుడ్ ఆల్సో బి నో డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ ఆల్సో ఏ ఫూల్ అని చెప్పేసి. అంతే కదండి. ఎవ్వడికి సహాయం చేయని ధనవంతుడు రోగే కాదు, వాడు మూర్ఖుడితో కూడా సమానం అని చెప్పేసి. ఇంకొక చిన్న ఆధ్యాత్మిక విషయం చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అదేంటంటే, ఏమీ ఇవ్వని వాడికి ప్రకృతి ఏదో కొంత ఇచ్చినట్టే కనపడుతుందండి, కానీ చివరికి అంతా లాగేసుకొని అతన్ని ఒంటరి వాడిని చేస్తుంది. జాగ్రత్తగా కనుక విశ్లేషించుకుంటే మనకి వాస్తవం బోధపడుతుందండి. నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వవు, క్రమంగా నువ్వు ఒంటరి వాడు అయిపోతావు. ఇది చాలామంది జీవితంలో జరిగిందండి. సంపాదన మీదనే దృష్టి పెట్టి సమాజాన్ని ఎవరైతే పట్టించుకోవట్లేదో ఆ కుటుంబాల్లో పిల్లల పెళ్ళిళ్ళు కూడా కావట్లేదండి. ఒకవేళ అయితే ఆలస్యంగా అవుతున్నాయి. అందులో చాలా పెళ్ళిళ్ళు విడాకులకు దారితీస్తున్నాయి. ఎక్కడో ఒకటో రెండు నిలబడుతున్నాయండి. అందుకనే నా ఆధ్యాత్మిక గురువైన మరళి శ్రీరామకృష్ణ గారు ఏమంటారంటే, ఎక్కడ వివాహానికి శుభలేఖ వచ్చినా కూడాను మీరు మీ కుటుంబం మొత్తం పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమంలో సేవకు వినియోగించండి మీ పిల్లల్ని. కొన్ని వేల కళ్ళు మీ పిల్లల్ని ఎదురు చూస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు చేసిన, మీ పిల్లల చేత చేయించిన సేవ ఫలితంగా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పేసి చెప్పారండి. ఒకరోజు మరళి శ్రీరామకృష్ణ గారి ఆశ్రమంలో ఒక అద్భుతమైన విషయం జరిగిందండి. 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజులు ఆయన ప్రవచనం ఇచ్చేవాళ్ళు. చివరికి రాత్రి 10 నుంచి 1 గంట వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉండేది. ఒకరోజు అయిపోయింది, 1:30కి అందరం పడుకున్నాము. 2ంటికి ఒక కారు వచ్చి ఆగిందండి. అందులో 2 భార్యాభర్తలు దిగారు. మా శ్రీరామకృష్ణ గారు చూసి, ఇంత లేటుగా వచ్చారేంటి, భోజనం చేశారంటే చేయలేదన్నారు. సరే, అక్కడే ఉన్న వంటవాణ్ణి లేపించి వీరికి అర్జెంటుగా భోజనం పెట్టించున్నారు. వారు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత వెంటనే మా మాస్టర్ గారికి, మరళి శ్రీరామకృష్ణ గారికి ఫోన్ వచ్చింది. ఏంటంటే, పక్కనే ఉన్న చీరాల పట్టణంలో ఒక అమ్మాయి ప్రసవేదన పడుతుంది, ముసలి తల్లి మాత్రమే ఉంది, సహాయం చేయడానికి ఎవరు లేదు, మాస్టర్ గారు ఎవరన్నా ఉంటే పంపించండి అని చెప్పేసి. వెంటనే అందరు నిద్రపోతున్నారు కదా, వీళ్ళిద్దరు మేలుకున్నారు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరిని వెళ్ళమన్నారు. అలిసిపోయే మాస్టర్ గారు, మేము వెళ్ళలేమంటే సరే అని చెప్పేసి వేరే వాళ్ళని పంపించారు. మరుసటి రోజు వారి ప్రవచనం అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఈ దంపతులు ఇద్దరు లేచిన నమస్కారం పెడితే, ఏంటి మీ ప్రశ్న అని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్పారు, పెళ్ళి 8 ఏళ్ళు అయిందండి, మాకు పిల్లలు పుట్టలేదు, ఎందుకో మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతున్నదో తెలుసుకుందామని అన్నారు. వెంటనే 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆయన గట్టిగా నవ్వేశారు. మేమందరం ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాం ఆయన ఏం చెప్తారని చెప్పేసి. ఆయన ఒకటే మాట అన్నాడు, భగవంతుడు నిన్నటి రోజు రాత్రి మీకు అవకాశం ఇచ్చాడు. ఒక తల్లి ప్రసవేదన పడుతుంది, ఆమెకు సహాయంగా ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు, ఎవరినైనా పంపించమని మిమ్మల్ని అడిగాను, మీరు వెళ్ళనన్నారు, వేరే వాళ్ళని పంపించాను. మరి భగవంతుడు ఇచ్చిన ఇటువంటి అవకాశాలను మీరు వదులుకుంటూ ఉంటే మీకు పిల్లలు ఎలా పుడతారండి?
సేవ చేయాలి కదా, ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది, సేవ చేయాలి కదా, చేయకపోతే ఎలా అన్నారండి. అప్పుడు నేను నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యానండి. అలాగే ఇంకో కొటేషన్, అంటే ఈ విషయానికి సంబంధించి నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే ఒక కొటేషన్ ఏంటంటే, నువ్వు దీపాలు ఆర్పేసి నిద్రపోతున్నావు అంటే ఆ రోజు సేవకి తాత్కాలికంగా విరమణిస్తున్నామని అర్థము అని. అంటే నువ్వు స్పృహలో ఉన్నంతసేపు, అంటే నిద్రపోయేంత వరకు ఏదో ఒక రకంగా ఇతరులకు ఎలా సేవ చేయాలి అన్న విషయం గురించి ఆలోచించాలని అర్థం అండి. అలాగే ఇంకో చోట చదివాను, మనుషులు నీకు దూరం అవుతున్నారు అంటే రెండు కారణాలు. ఒకటి, నువ్వు దోచుకుంటున్నావు, లేకపోతే దాచుకుంటున్నావు. మనుషులు నీకు దగ్గర అవుతున్నారు అంటే ఉన్నంతలో ఇతరులకు నువ్వు సేవ చేస్తున్నావు అని అర్థం అని చెప్పేసి. ఇది వాస్తవం కాదు చెప్పండి. మనుషులు ఎందుకు దూరం అవుతారండి? మనుషుల్ని ప్రేమించి నమ్మి మన దగ్గరికి ఎందుకు వస్తారు? కాబట్టి మానవ నాగరికతకు చిహ్నం ఏదన్నా ఉంది అంటే అది నలుగురిని ఆదుకోవటమేనండి. ఈ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. నేను రాత్రి ఈ విషయానికి సంబంధించి నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే నా కలం నుంచి ఒక కొటేషన్ వచ్చేసిందండి. అదేంటంటే, వెన్ నేచర్ ఈజ్ లా ఇట్ ఈస్ డివైన్ లా. కొటేషన్ కాదండి, నా భావం చెప్తున్నాను. వెన్ నేచర్ ఈజ్ లా ఇట్ ఈస్ డివైన్ లా. వై డోంట్ యూ నర్చర్ యువర్ నేచర్ టు నరిష్ ది నేచర్. మళ్ళీ చెప్తాను, వై డోంట్ యూ నర్చర్ యువర్ నేచర్ టు నరిష్ ది నేచర్ అని చెప్పేసి. ప్రకృతికి సేవ చేస్తూ పోతూ ఉంటే ప్రకృతి కూడా నీకు సేవ చేస్తుందండి. నువ్వు 5 పైసలు సేవ చేస్తే 10 రూపాయలు సేవ చేస్తుంది నీకు. కలిగిన వాడు చేయవలసిన పని ఒకటేనండి, అది నలిగిన వాడిని ఆదుకోవటమే, అంతకంటే వేరే మార్గం లేదండి. సేవ అంటే చాకిరి కాదండి. సేవ అంటే సమర్పణాభావంతో చేసే ఒక క్రియ, అంతే. సమర్పణాభావంతో చేసే ఒక క్రియ, దాంట్లో ఆనందాన్ని అనుభవించాలి, కానీ సేవ చెయ్యాలని అనిపిస్తూనే ఉంటుందండి. చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. అదేంటంటే, పంచభూతాలని, ప్రకృతిని, నదాలని, ఆకాశాన్ని సృష్టించి నిజంగా నారాయణుడే నరులకి సేవ చేస్తున్నాడండి. ఇవన్నీ లేకపోతే మనం బతకలేం కదా. అవన్నీ మన కోసమే సృష్టించి వాటి ద్వారా నారాయణుడు మనకు సేవ చేస్తున్నాడు. కాబట్టి అటువంటి నారాయణ్ని ప్లీజ్ చేయాలంటే, అటువంటి నారాయణ్ని ప్రసన్నం చేసుకోవాలంటే, అటువంటి నారాయణ్ని మనం సంతోషపెట్టాలి అంటే మనం చేయవలసింది ఒకటే కదండి, అనేక మంది దరిద్ర నారాయణులకు సేవ చేయటమే కదా. ఆలోచించండి. నేను ఎందుకో సడన్గా వచ్చిందండి ఆలోచన. దానికి కారణం ఏంటంటే, మనిషి సంకుచితానికి గురవుతున్నాడు అన్న భావన నాలో ఎందుకో నన్ను నిద్రపోనివ్వలేదు. కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. కొంత విషయం సేకరించాను అనుకోండి, ఏదో అక్కడక్కడ పాయింట్లు కూడా రాసుకున్నాను. కాబట్టి ఇదండి, తెలియకుండా పరిగెత్తిపోతున్న జీవిత చరమాంకంలో చివరికి ఏం చేశాంటారా మనం? ఇంత గొప్ప మానవ జన్మ వచ్చింది, ఏమీ చేయలేకపోయామే, కలలాగా కరిగిపోయింది కదా మన జీవితం అని బాధపడితే ప్రయోజనం ఏముందండి? కాబట్టి ఒక్కటే మాట చెప్తున్నానండి, మీకు ఎదురయ్యే బిచ్చగాడు కానీ, బిచ్చగత్తి కానీ, లేకపోతే అవసరంలో ఉన్న ప్రతివాడు మీ దగ్గరికి వచ్చాడు అంటే అది భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి. అక్కడ మీరు నిజంగా కనుక చేయగలిగితే చెయ్యండి. సేవ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. మన ఒక వీడియోలో చెప్పాను, వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చాలామంది వెయిట్ చూసుకోవాలనుకుంటారు కానీ జేబులో చిల్లర ఉండదు. ఆ 2 రూపాయల బిళ్ళనో 1 రూపాయల బిళ్ళనో
ఓ 10-12 తీసుకెళ్ళి సెలోఫిన్ టేప్తో అతికించేసి వెళ్ళిపోండి, ఎవడో ఒకడు దాన్ని అవసరానికి వాడుకుంటాడు అని ఒక మేధావి అన్నారు. మరి అది కూడా సేవే కదండి. కాబట్టి ఆలోచించండి. మీరే కదండి, మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇతరులకి సేవ చేయాలి అనే ఒక దృక్పథాన్ని కలిగించండి. సమాజం తప్పకుండా ఆదుకుంటుందండి మీ పిల్లల్ని. ఎందుకంటే ఎల్లకాలం మీరు పిల్లలతో ఉండరు కదా, కొంతకాలం తర్వాత మనం వెళ్ళిపోతాం కదా. చాలా ముఖ్యమైన విషయం అండి జీవితంలో. నేను ఎన్నో వీడియోలు చేశాను, కానీ నాకెందుకు ఈ వీడియోలో ఇలాగ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతృప్తికరంగా ఉందండి. కాబట్టి సేవ చేద్దామండి, సమర్పణాభావంతో చేద్దాం. ఏది నాటుకుంటే అదే వస్తుంది కదండి, నాటుకో కోసుకో. మనం చేసిన సేవ ఊరికే పోదండి. అందుకనే నేను ఇంకో మాట కూడా చెప్తూ ఉంటాను, అదేంటంటే భగవంతుడు నువ్వు అడిగింది కూడా నీకు అవసరమైంది ఇస్తాడు అని చెప్పేసి. ఇది గొప్ప సత్యం అండి. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితం అనుభవించిన తర్వాత ఒక్కసారి జీవితాన్ని రివైండ్ చేసుకొని చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట, అరే కరెక్టే కదా, ఎన్నో అడిగాం, భగవంతుడు ఇచ్చాడా, ఇవ్వలేదు, కానీ అవసరమైంది ఇచ్చాడు అని చెప్పేసి. ఆయన కూడా ఎందుకు ఇస్తాడండి? ఆయన సృష్టించిన జీవకోటికి సహాయం చేస్తేనే ఆయన మనకి ఇస్తాడు, లేకపోతే ఎప్పుడు కదండి. స్వార్థంతో ఉండమని చెప్తాడా భగవంతుడు? ఇతరులు హింస పెట్టమని చెప్తాడా? ఆఫీసులో లంచాలు తీసుకోమని చెప్తాడండి? చెప్పడు కదా. సో ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. దీని గురించి ఎలా మాట్లాడుతూ పోతూ ఉంటే అంతైనా మాట్లాడచ్చు. చివరిగా ఒకటేనండి, సేవ చేయగల సమర్థత మీలో ఉందంటే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దండి. సో ఇదండి వీడియోలోని విషయం. విన్నందుకు థ్యాంక్స్. ఒక్క విషయం అండి, ఇన్ని మంచి విషయాలు వింటున్నాం కదా మనం, వీటిని నలుగురికి పంచాలి కదా, అది కూడా సేవలో భాగమే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఏదో నా సంఖ్య పెరుగుతుందని కాదు. ఈ సబ్స్క్రైబ్ చేయటం అనేది ఒక గేట్వే లాంటిదండి. ఇటువంటి వీడియోలు ఎవరు చేసినా, నేను చేసినా మీ నోటీస్కి వచ్చిందంటే ఇదేదో బాగుంది కదా, నలుగురికి పంచుదాం కదా అని మీరే పంచుతారు కదా. అంటే ఇది ఒక విధంగా విద్యాదానమేనండి. విద్యాదానం అన్నిటికంటే చాలా గొప్పదండి. ఇక్కడ ఒక చిన్న పద్యం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, అన్నదానంబు గొప్పదనవచ్చునే కానీ అన్నంబు జాములో అరిగిపో, వస్త్రదానంబు ఉత్కృష్ట దానంబు కానీ వస్త్రమేడాదిలో చినిగిపో, గృహదానంబు భవ్యదానంబు కానీ గృహము కొన్ని ఏండ్లలో కూలిపో, ఇంచుక వెనక అరిగిపోక చినిగిపోక కూలిపోక నిత్యమై వినిర్మలమై ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతిన్. ఇటువంటి మంచి విషయాలు నలుగురికి పంచుతూ ఉంటే అది కూడాను గొప్ప పుణ్యకార్యమేనండి. ఎవడో ఎప్పుడో ఎక్కడో ఒకడు కదులుతాడు, దానివల్ల ఉపయోగపడతాడు. ఆ ఉపయోగము మనకి ఇంకో రకంలో భగవంతుడు మేలు చేస్తాడండి. సో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.